హలో అండి, నమస్తే అందరికీ. ఇవాళ మనం పొట్టు మినపప్పు తెలుసు కదా మీ అందరికీ. దీంతో గారెలు ఎలా తయారు చేయాలో ఇవాళ మనం తెలుసుకుందాం. ఇది అందరు చేసేదే కదా అనుకుంటారు, కానీ దీన్ని సరైన విధానంలో చేసుకుంటేనే దీనిలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ కూడా శరీరానికి సరిగ్గా అందుతాయి అన్నమాట. సో మనం ఇది ఇవాళ ఎలా చేయాలో తెలుసుకుందాం. దీన్ని పొట్టు మినపప్పు లేదా వద్ద మినపప్పు అంటారు, మీకు అందరికీ తెలిసిందే. దీన్ని మనం కనీసం బాగా కడిగిన తర్వాత ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత శుభ్రంగా కడుక్కొని ఇలాగ మనం వడే బుట్టలోకి వేసుకోవాలి. అంటే మొత్తం పొట్టంతా పోయేలా కాకుండా పొట్టు మనకు ఉండాలి, ఎందుకంటే మనం చేసేదే ప్రోటీన్ రిచ్ ఫుడ్ కోసం కాబట్టి మనం ఇలా మొత్తం పొట్టంతా వేస్ట్ చేయకుండా కొంత మాత్రం ఉంచుకునేలాగా కడుక్కొని జాగ్రత్తగా ఇలాగ చిల్లుల బుట్టలోకి మనం వడేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇట్లా వడబోసుకొని పెట్టుకున్న తర్వాత దీనిలోకి మనం ఏమేం చేయాలంటే మనం తినే కారాన్ని బట్టి అవసరాన్ని బట్టి దాదాపుగా ఒక 10 పచ్చిమిరపకాయలు లాగా పడతాయండి. అలాగే అల్లం ముక్క ఇంత మాత్రం ఒక 2 అంగుళాలు 3 అంగుళాలు అల్లం ముక్క పడుతుందండి. అలాగే కొంచెం కరివేపాకు సన్నగా తరిగి వేసుకోవాలన్నమాట. అలాగే కొత్తిమీర ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, కొంతమందికి తినడం నచ్చదు, అలాంటి వాళ్ళు దీన్ని స్కిప్ చేసేసి జనరల్గా కరివేపాకు ఒకటి వేసుకొని చేసుకోవచ్చు. అలాగే ఒక ఎర్రగడ్డ కూడా పడుతుంది. కొంచెం ఎర్రగడ్డలు అవి తినే అలవాటు ఉండేవాళ్ళు 2-3 కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ ఒకటే తీసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు మనం వీటన్నిటిని కలిపి గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ మరీ మెత్తగా కాకుండా అలా అని మరీ బరకగా కాకుండా మనం దీన్ని రుబ్బుకుంటే గారెలు అనేవి కరకరలాడుతూ బాగా వస్తాయి అన్నమాట. చూసారు కదండి, ఇలాగా మిక్సీ జార్లోకి మనం ఏదైతే వడబోసుకున్న మినపప్పు ఉందో పొట్టు మినపప్పు, అది పచ్చిమిరపకాయలు అల్లం ముక్క వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని జాగ్రత్తగా కొంచెం కొంచెంగా అవసరమైనంత వరకే నీళ్లు పోసుకుంటూ తిప్పితే మనకు కరెక్ట్గా వడపిండి అనేది చక్కగా వస్తుంది. చూసారు కదండి, ఇలా మనం బాగా రుబ్బి పెట్టుకోవాలి. అక్కడక్కడ పప్పు కనిపిస్తూ ఉంటే పంటి కింద పట్టప్పుడు కరకర అంటూ బాగుంటుంది అనమాట. సో కొంచెం పప్పు కనిపించేలాగా కూడా మనం వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఎర్రగడ్డ అని చెప్పాను కదండి, ఇవ్వండి ఎర్రగడ్డలు, సన్నగా తరుక్కున్న కరివేపాకు, అలాగే కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు నేను స్పూన్ల లెక్క టీ స్పూన్ల లెక్క నేను చెప్పనండి, ఎందుకంటే ఇది మనం ఉరామరిగ్గా వేసుకోవాల్సిన పదార్థం. ఇంత లెక్క అంత లెక్క అని చెప్తే మనకు సరిగా రాదన్నమాట. సో ఈ ఉరామరికలు ఇలాంటి పదాలన్నీ కూడా మన పిల్లలకి మనం చెప్పాలి, ఎందుకంటే అప్పుడంటే కంబైన్డ్ ఫ్యామిలీ కాబట్టి మన పెద్దవాళ్ళు ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. సో మనకు అలా తెలిసిపోయేవి. కానీ ఇప్పుడు వీళ్ళకి అంటే ఏంది అనే పరిస్థితులకు వచ్చేసాం మనం. ప్రస్తుత పరిస్థితులు కూడా అలానే ఉన్నాయనుకోండి. అందుకని ఉరామరిగ్గా చూసుకుంటూ వేసుకోవాలి. కావాలంటే తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు. అన్నీ వేసేసుకున్నాం కదండి, ఇప్పుడు చక్కగా ఇలా కలిపేసుకొని మనం గారెలు వేసేసుకోవడం అన్నమాట. చూసారు కదండి, ఇందాక మనం ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు సరిపడా అన్నీ వేసుకొని కలిపి పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే మామూలుగా మన పాతకాలం వాళ్ళు ఏంటంటే అరిటాకుతో తట్టుకునేవాళ్ళు అనమాట. సరే ఇప్పుడు మనకు అందుబాటులో లేవు కాబట్టి ఇలా ఏదైనా శుభ్రంగా ఉండే ఒక పాల ప్యాకెట్ అలా తీసుకొని మనం చిన్న చిన్న వడల్లాగా సన్నగా తట్టుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి ఈ వడపిండి చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. కొంచెం కనుక మనకి జారుగా అయిపోయి పలసగా అయిపోయిందంటే వడ మనం బాణట్లో వేయడానికి సరిగా రాదు. సో జాగ్రత్తగా తట్టుకుంటూ వేయాలి. నూనె పెట్టేసుకున్నానండి నేను ఆల్రెడీ, బాగా కాగిపోయింది. ఇప్పుడు వడల్ని ఇలా ఒక్కొక్కటిగా జాగ్రత్తగా విడుచుకోవాలన్నమాట. చూడండి ఇలాగా చూస్తున్నారా, చాలా జాగ్రత్తగా. మామూలుగా ఇది మా చిన్నత్త గారు శారవత్తయ్య చేయమన్నారు అనమాట. నేను ఏదో వడలు బాగా చేస్తానని ఆవిడకి కొంచెం అభిమానం. సో నన్ను చేసి పెట్టమని వీడియో పెట్టవే ఒకసారి మనం మన ఛానల్లో పెడదాము అన్నట్లుగా అడిగేటప్పటికి సరే అని పెట్టాను. చూడండి చాలా బాగుంటాయి, మనకి మంచి ప్రోటీన్ రిచ్ అనమాట. ఇది పొట్టు మినపప్పుతో చేసుకుంటే మంచి ప్రోటీన్ అందుతుంది, పిల్లలకు కూడా చాలా మంచిగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం పచ్చిమిరపకాయలు అవి ఏం చేయాలంటే తరుక్కొని అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు తరుక్కొని వేసుకుంటే అది పంట కింద పడుతున్నప్పుడు బాగుంటుంది. కానీ పిల్లలు ఏం చేస్తారంటే ఇలా తరుక్కొని వేస్తే అంతవరకు ఆ ముక్క తీసి పడేస్తారనమాట. సో అలా వేస్ట్ కాకుండా ఉండాలని చెప్పేసి నేను మిక్సీకి వేసేసాను. మామూలుగా అయితే సన్నగా తరుక్కొని వేస్తే ఇంకా బాగుంటుంది. చూసారు కదండి, ఇలాగ మనం ఎర్రగా కాల్చుకుంటే వేడి వేడి పొట్టు మినపప్పు గారెలు రెడీ అయిపోతాయి.
వీటిని మనం వేరుశనగపప్పు చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ వేటితో అయినా నంచుకొని తినొచ్చు. ఈ చట్నీ మా అత్తగారు టమాటా ఆవకాయలాగా చేశారనమాట. దీనికి ఇప్పుడే పై తిరగ మాత పెట్టారు, చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నమస్కారం.